దాంట్లో సమకూర్చిండ్రు. ఇప్పుడు సర్వే ఏమని చెప్తున్నారంటే 3 నెలల పాటు 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టి సర్వే చేశాం. ప్రతి ఎంపరికల్ డాటా కులాలకు సంబంధించిన లెక్క కూడా మొత్తం తీసామని చెప్తున్నారు. ఇవన్నీ ఆ కులాల లెక్కల్లో కూడా ఇప్పుడు మీ కమ్యూనిటీ ముదిరాజ్ కమ్యూనిటీ ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. 25 లక్షలు ఇంత. నేను ఏమంటున్నా భరత్ గారు, వాళ్ళే చెప్పిండు చాలా మంది కులం చెప్తలేరని, సహకరిస్తలేరని చెప్పిన మాట వాస్తవం. ఫస్ట్ ఒక సర్వే చేసిన మీకు ఐడియా ఉందా అండి? ఒక సర్వే జరిగింది, మీకు ఐడియా ఉందా? ఏది కేసీఆర్ టైంలోనే ఇప్పుడు మీరు అంటారు? కేసీఆర్ సర్వే వన్ డే ఒకటే రోజు చేసింది, అది అంత బట్టి అబాస్ పాలైన విషయం మీకు తెలుసు. ఒక్క రోజు సర్వే వస్తుందా అండి? అట్టిగా ప్రజలు అప్పుడు తెలంగాణ కొత్తలో కేసీఆర్ ఏం చెప్తాదే నమ్మినోడు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాడు, బంగ్లాదేశ్ లో ఉన్నాడు, పాకిస్తాన్ లో ఉన్నాడు, లేకపోతే మలేషియాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు వచ్చి రాసుకున్నాడు, అది వేరే విషయం. కానీ అది ఎంత అబాస్ పాలైపోయిందో మీకు తెలుసు. ఆయన ఊకే ఒక మాట చెప్పినోడు ప్రాపర్ స్టాటిస్టిక్స్ లేకుండా ప్రాపర్ ప్లానింగ్ లేదని చెప్పి, ఇలా ప్రాపర్ స్టాటిస్టిక్స్ రాలే. అప్పుడు నేను ఏమంటున్నా, ఇక్కడ కూడా దీనికన్నా ముందు ఒక సర్వే చేసే ప్రయత్నం చేసిండ్రు, కానీ ఎవరు సహకరిస్తలేరని చెప్పి 42% బీసీ జనాభా అని చెప్పి వచ్చింది. 42% బీసీ జనాభా వచ్చినప్పుడే చాలా సంఘాలు కానీ సంఘాల నాయకులు కానీ విమర్శ చేసిండ్రు. మా బీసీ జనాభా 42% పెట్టుంటది, 50% పైబడినా కదా అని చెప్పేసి. అంటే దాన్ని బట్టే వీళ్ళ లెక్కలు ఎంత గొప్పగా ఉన్నాయో, వీళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో దాన్ని బట్టి అర్థం కాదు కదా. ఒక్కటా రెండా 100 ఉదంతాలు ఉండగా దాన్ని కూడా బ్లఫ్ చేసి ఇలా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసి ఇలా అంటున్నా ఏం తొందర వచ్చిందండి వీళ్ళకి. ఇవాళ మీరు నామినేషన్ తీసుకుంటుంటే ఎంత టెన్షన్ అయింది తెలుసా అండి? మొత్తం నాయకుల దగ్గర మొత్తం పడిగాపులు కాయడం, నా బీఫార్మ్ ఇవ్వు, నాకు సెక్రటరీ అని చెప్పి అన్ని పార్టీల దగ్గర అన్ని నాయకుల దగ్గర ఎంత ప్రెషర్ ఉన్నది. పొద్దున కదా నేను ఏమంటున్నా అంటే, ఇంత గంభీరమైన సందర్భాలలో కూడా నేను ఎలక్షన్ కమిషన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అడిగిన, నేను ఏమండి అంటే, ఏం చేస్తాం సార్ మా కర్మ, ప్రభుత్వం ఏం చెప్తుందో చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెట్టేయబడ్డా మేము చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లో మాకు తెలిసింది నిలవదని చెప్పి, నిలవదని తెలిసి కూడా షెడ్యూల్ ఇచ్చినాము, నిలవదని తెలిసి కూడా ఇలా మీకు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు దుఃఖపడి కూడా చెప్పిన మాట వింటా ఉంటే నిజంగా ఎట్లా దబాయిస్తున్నారు. నేను చాలా సందర్భం చెప్తున్నా, చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చట్టాల్లో పడి పనిచేయాలి తప్ప బాసుల ఆదేశాల మేరకు బానిసలాగా పనిచేయద్దని చెప్పి మరోసారి చెప్తున్నా. ఇవాళ మరోసారి చెప్తున్నాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా ఇలా గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ ఒక ప్రభుత్వం ఒక పార్టీ ఉంటుంది పోతుంది, కానీ ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ తెలిపోయిన వాళ్ళు, ఒకసారి ఐపీఎస్ ఆఫీసర్ తెలిపోయిన వాళ్ళు 30-35 సంవత్సరాల కాలం పాటు మీరు ప్రజాసేవలో ఉంటారు. మీరు ప్రజల సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అమలు చేసేదాన్ని ఉంటారు కాబట్టి చట్టబద్ధంగా పనిచేస్తారు కదా. మీరు చట్టాన్ని అమలు చేసేవాళ్ళు కదా, మీరు చూసుకోవాలి కదా. మీరు ఇప్పుడు వే ఫార్వర్డ్ ఎన్నికల సంఘాన్ని కూడా బస్టు పట్టించిండ్రు, ఎన్నికల సంఘాన్ని కూడా అబాస్ పాలు చేసిండ్రు, ఐఏఎస్ ఆఫీసర్లను కూడా అబాస్ పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. వ్యవస్థల మీద ఇవాళ నమ్మకాన్ని కోల్పోతున్నాము. మనం ఆడేటువంటి ఈ క్రీడలో, మనం ఆడేటువంటి ఈ చీప్ టాక్టిక్స్ లో అనేక విషయాలను, అనేక వ్యవస్థల్ని మనం నాశనం చేస్తున్న విషయం మర్చిపోకండి. అంతకుముందు కేసీఆర్ గారి గురించి నేను ఇప్పుడు మాట్లాడేది ఆయన అధికారం లేదు కాబట్టి, కానీ ఎవరు వీటికి విఘాతం కలిగించినా అది మంచిది కాదు అని చెప్పి మనం చేస్తున్నా. తెలంగాణ ప్రజల ఎప్పుడు కూడా ఈటల రాజేంద్ర అంటాడు ఒక వేగు చుక్కలాగానే ఉంటాడు. ఈటల రాజేంద్ర అంటాడు ధర్మపక్షాన ఉంటాడు. ఈటల రాజేంద్ర అంటాడు ఎక్కడ అన్యాయం చేస్తాడు అక్కడ న్యాయం కోసం కొట్లాడతాడు తప్ప, ఈటల రాజేంద్ర అంటాడు పదవుల కోసం పెదలు ముష్టోడు కాదు, ఎవరికి భయపట్టుడు కాదు. ఇవాళ 25 ఏళ్ళు అయిపోయింది మాది. మేము బతికింది మా ఆస్తి, మా యొక్క శక్తి ఇది. ఇలా మా కమిట్మెంట్, మేము మాట మేము ఎప్పుడు అల్లటప్ప మీ సోషల్ మీడియాలో పోయి చేసేటోళ్ళం కాదు, ప్రచారం చేసుకుంటాం కాదు, ఊకే మీడియాలో పోయి చెప్పుకుంటోళ్ళం కాదు, వార్త రాస్తే పొంగిపోవడం కాదు, వార్త టీవీలో చెప్తే మేము సంతోషపడటం కాదు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం కాదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాళ్ళ చట్టంతో చెలగాటమాడే ప్రయత్నం చేయకండి. మా బీసీ ప్రజలు అమాయకులు అని చెప్పి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయదు. అనగారిన జాతుల హక్కులు కాపాడంలో కమిట్మెంట్ తో పనిచేసే ప్రయత్నం చేయండి. వాళ్ళ ప్రేమను పొందే ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళు గిట్లా ఈ డ్రామా కంపెనీ లెక్క మాత్రం వాడుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు మరి వే ఫార్వర్డ్ ఏంటి ఈటల రాజేందర్ గారు? 3 ఆప్షన్